నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీకృష్ణాయ నమః. జూలై నెల 26, 2025 శనివారం నాటి పంచాంగం ప్రకారము దిన ఫలితాలు ఎలా ఉంటున్నాయి, గ్రహస్థితులు గ్రహాల యొక్క ప్రభావము ఈ మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. బుధుడు కర్కాటకంలోను, శుక్రుడు సింహంలోను, శని తిరోగమనంలో వక్రగతిన కుంభంలో సంచారం చేస్తున్నాడు. రాహు మేషంలోను, కేతు తులాలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార స్థితులు ప్రభావము మనకి ప్రతి ఒక్క రాశికి కూడా మారుతూ వస్తూ ఉంటుంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారు ప్రయాణాల్లో ఆటంకాలు ఏర్పడడం కానీ, ప్రమాదాలు ఏర్పడడం కానీ, లేదా అంటే ధన నష్టంగా ఏర్పడడం కానీ, లేదా వస్తువులు పోగొట్టుకోవడం కానీ, ఇలా కొన్ని నష్టాలు ఆటంకాలు ఎక్కువగా చూపిస్తున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ సమస్యలు, కుటుంబంలో అనారోగ్య సమస్యలు, కుటుంబంలో అల్లకల్లోలంగా ఉండడము, తల్లిదండ్రుల వైపు నుంచి కానీ, మేనత్తల వైపు నుంచి కానీ, లేదా మేనమామల వైపు నుంచి కానీ, ఇలా కొన్ని కొన్ని ఇబ్బందికరమైన వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ, ఇలాంటి చిక్కు సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఓర్పు సంయమనం పాటించుకోండి. ఆర్థికంగా మీకు ప్రెషర్ ఎక్కువయ్యే అవకాశము, అప్పుల రూపంలో కావచ్చు, మీ బాసులు మీకు డబ్బులు ఇవ్వకపోవడంలో కావచ్చు, జీతాలు పడకపోవడం కావచ్చు, ఇలా ఏదైనా కానీ ఈరోజు మీరు డబ్బు పరంగా ఇబ్బంది పడే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ విషయంలో ఈ రాశి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. అయితే కార్యాలయాలలో మీరు పనిచేసే స్థానాలలో, అది ఎక్కడైనా కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, మీ పరిసర ప్రాంతాలలో ఉండేవారు, మీ సహోద్యోగులు లేదా మీ పక్కన ఉండేవారితో చాలా 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 జాగ్రత్తగా ఈరోజు వ్యవహరించండి. గోప్యతను పాటించండి. ఏది షేర్ చేసుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గురు సంబంధిత పూజలు కానీ, లేదా గురు సంబంధిత ఆలయాలను కానీ దర్శించుకోవడంతో పాటుగా పసుపుని యథాశక్తి, పసుపు కొమ్ములు కావచ్చు, పసుపుని కావచ్చు, దానంగా ఇచ్చుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహ ఫలితాలు చూసినట్టయితే ధనలాభ సూచనలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఆకస్మిక ధనప్రాప్తి కావచ్చు, లేదా ధనము మీకు తెలియకుండానే వచ్చే అవకాశం కనబడుతుంది. మీకు ఇవ్వవలసిన వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చే అవకాశము, ఇలాగ ధన రూపంగా మీకు ప్రమోషన్స్ రావడం కానీ, లేదంటే ప్యాకేజీ పెరగడం కానీ, ఏది ఏమైనప్పటికీ ఈరోజు వ్యాపారంలో కావచ్చు, రాజకీయంలో కావచ్చు, ధన రూపేణ మీకు లాభాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే వాహన యోగం కూడా కొనుక్కునేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అలాంటివి ఏమైనా ఉంటే కనుక దానికి సంబంధించిన ప్రయత్నాలు ఈరోజు చేసుకోవచ్చు. శుభకార్యాల పిలుపులు వస్తాయి. ఆనందంగా వెళ్ళిరండి. అయితే మంచి సమయము మీకు ప్రారంభమైంది అని చెప్పడానికి ఇది చాలా మంచి రోజు. మీకు మంచి రోజులన్నీ వచ్చాయి. గతంలో ఇబ్బందులు పడ్డ రోజులన్నీ మీకు పోయినాయి. కుటుంబ పరంగా మీరు ఏదైనా ఇబ్బందులు పడ్డా కానీ, భార్యాభర్తలు విడిపోయినా కానీ, అవన్నీ సానుకూలమయ్యి కలిసే అవకాశము ఈరోజు కనబడుతోంది. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. వృత్తిలో పురోగతి కనబడుతోంది. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మంచి ఫలితాలు పొందుతారు. మీరు ఏదైనా ప్రణాళికలు వేసుకోవాలనుకుంటే ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము, విష్ణు పూజ చేసుకోవడంతో పాటు గోపూజ లేదా తులసి పూజ ఇవి చేసుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితుల యొక్క ఫలితాలు, శనిగ్రహ తిరోగమనం వల్ల మీరు ఏ పని చేపట్టినా ఆలస్యం అవ్వడము, ఆటంకం అవ్వడము, ఆ పని కాకపోవడము, ఇలాంటి ప్రతిబంధకాలు చాలా ఎక్కువ కనబడతాయి. నిరాశ చెందకండి. అయితే నమ్మకస్తులే మిమ్మల్ని మోసం చేసే అవకాశము చాలా ఎక్కువగా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీ కింది ఉద్యోగస్తులు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, లేదా మీరు ఉన్న వేరే థర్డ్ పార్టీ అట్లాంటి ఈ పార్టీల మధ్య కూడా మీకు ఇబ్బందులు రావడమా, వాళ్ళు మిమ్మల్ని ఆస్తి కోసం ప్రలోభ పెట్టడమా, ఇలాంటివేవో ఇబ్బందికరమైన వాతావరణాలు కనబడుతున్నాయి. అలాంటి విషయాలలో ఉన్నట్టయితే కనుక జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శని వల్ల ఇటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి శని భగవానుడి పూజ చేయించుకోవడంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా మీకు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. శరీరానికి సంబంధించి, చర్మానికి సంబంధించి, జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి అనారోగ్య సూచనలు ఎక్కువ ఉన్నాయి. వాటి పట్ల జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు నల్లని వస్త్రాలను దానంగా ఇచ్చినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహ ఫలితాలు, ధైర్యంతో మీరు ముందుకు వెళ్తారు. సమస్యల మీద విజయం సాధిస్తారు. శత్రువులు కూడా మీకు మిత్రులయ్యే అవకాశం కనబడుతోంది. భాగస్వామ్య వ్యాపారాలలో మీరు మరింత ముందుకు వెళ్ళే అవకాశంతో పాటుగా
ఏదైనా ఒప్పందాల మీద సంతకాలు చేయాలన్నా, లేదా ఏదైనా భాగస్వామ్య వ్యాపారాన్ని మీరు తీసుకోవాలన్నా, ఇలాంటి వాటన్నిటికీ ప్రమోషన్స్ కోసం కావచ్చు, విస్తరణ కోసం కావచ్చు, లేదా పెట్టుబడుల కోసం కావచ్చు, ఈ రోజు అత్యంత అద్భుతమైన రోజు. ఈ రోజుని వృధా చేసుకోకండి. అయితే కుటుంబ సమస్యలు క్రమక్రమంగా తీరే అవకాశం కనబడుతోంది. నిరాశ చెందకండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కొంత అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము దత్తాత్రేయ స్తోత్రంతో పాటు మీకు వీలైతే గురుగ్రహ సంబంధిత ఆలయాలు కానీ, లేదా గురు సంబంధిత ఆలయాలను కానీ దర్శించినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన దిన ఫలితాలు, గ్రహ ఫలితాలు, పరిహారాలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.